కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో కీ రోల్ ప్లే చేసే యాప్టిట్యూడ్కి ఎంతో ముఖ్యమైన ఆర్ఎస్ అగర్వాల్ నుంచి ఈచ్ అండ్ ఎవ్రీ ప్రాబ్లమ్ని మేము ఉచితంగా అందించడం జరుగుతుంది. సో ఇప్పటివరకు మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ అవ్వకపోతే సబ్స్క్రైబ్ అయ్యి పక్కనే కనిపిస్తున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం వల్ల మేము అందించే వీడియోస్ అనేది మీకు ప్రతిరోజు నోటిఫికేషన్ ద్వారా వస్తూనే ఉంది. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు శ్రీ సాయి స్టూడియో. ఈరోజు మనము స్పీడ్, టైమ్ అండ్ డిస్టెన్స్ నుంచి 61 నుంచి 70 వరకు ప్రాబ్లమ్స్ అనేది ఎలా చేసుకుంటామనే దాని గురించి మాట్లాడుకుంటామండి. సో ఇంతకుముందు దీనికంటే ముందు మనము 60 ప్రాబ్లమ్స్ అనేది టీచ్ చేసుకోవడం జరిగింది. మీరు కనుక ఛానల్కి ఇప్పుడు కొత్త వారు అయితే కనుక డిస్క్రిప్షన్లో లింక్ అనేది ఇవ్వడం జరిగింది. సో దాని నుంచి మీరు రిమైనింగ్ వీడియోస్ అనేది చూడడానికి ఛాన్స్ ఉంటుంది. ఓకేనా? సో 61st క్వశ్చన్ చూసుకుందాము. ఇట్ టేక్స్ 8 hours for 600 kilometers journey if 120 kilometers is done by a train and the rest by the car. చూడండి, 600 కిలోమీటర్ల జర్నీని 8 గంటలు పడుతుందంట. అందులో 120 కిలోమీటర్స్ని ట్రైన్లో వెళ్ళడం జరిగిందంట అండ్ రిమైనింగ్ అనేది కార్లో వెళ్ళారట. అయితే ఇట్ టేక్స్ 20 minutes మోర్ ఇఫ్ 200 kilometers ఈజ్ డన్ బై అ ట్రైన్ అండ్ ద రెస్ట్ బై ద కార్. సో ఒకవేళ కనుక ఈ 120 kilometers కాకుండా ట్రైన్లో 200 kilometers వెళ్తే ఇక్కడ మనకు 20 minutes ఎక్కువ పడుతుందంట. దీనికి ఈ 8 hours ఏదైతే ఉందో దానికి 20 minutes అనేది ఎక్కువ పడుతుందంట. అయితే ద రేషియో ఆఫ్ ద స్పీడ్ ఆఫ్ ద ట్రైన్ టు దట్ కార్ ఈజ్ అని చెప్పేసి మనల్ని అడుగుతున్నారు. సో నాకు డిస్టెన్స్ అనేది రెండింటిది ఇవ్వడం జరిగింది అండ్ టైం అనేది ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ నాకు స్పీడ్స్ అనేవి తెలియదు కాబట్టి నేను ట్రైన్ స్పీడ్ వచ్చేసి ఎక్స్ అనుకుంటున్నాను, అదేవిధంగా కార్ యొక్క స్పీడ్ వచ్చేసి వై అనుకుంటున్నాను. ఇది గమనించండి. ఓకే, సో ఫస్ట్ నాకు ఏమి ఇచ్చాడో దాన్ని నేను క్లియర్గా రాసుకుంటాను. చూడండి, ఫస్ట్ డి ఈజ్ ఈక్వల్ టు టీఎస్. సో నాకు ఇక్కడ స్పీడ్ కనుక్కోవాలి కాబట్టి స్పీడ్ ఈజ్ ఈక్వల్స్ టు డి బై టీ. ఓకే, సో ఇక్కడ నాకు స్పీడ్, ఇక్కడ ఫస్ట్ డిస్టెన్స్ ఎంత ఉంది ట్రైన్లో వెళ్ళేటప్పుడు 120 kilometers బై స్పీడ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ ఎక్స్ ప్లస్ ట్రైన్. అప్పుడు మనకు ఇది ట్రైన్ అయితే కార్లో ఎంత వెళ్తాడు అంటే టోటల్ 600 అన్నాడు. సో 120 ఇక్కడ వచ్చింది కాబట్టి రిమైనింగ్ 480 kilometers అనేది రెస్ట్. ఓకే, 480 kilometers బై వై ఈజ్ ఈక్వల్ టు 8 hours అనేది ఫస్ట్ వన్. అయితే మరి సెకండ్ వన్ ఏమన్నాడు, ఒకవేళ 200 kilometers ట్రైన్లో వెళ్ళి రెస్ట్ ఏదైతే ఉందో దాని కార్లో వెళ్తే 8 hours 20 minutes అన్నాడు. సో 8 hours 20 minutes కాబట్టి 20/60. సో దట్ ఈజ్ ఈక్వల్స్ టు 1/3. 3 8 24, 24 + 1 25/3 hours. ఓకేనా? ఇది గమనించండి. 8 hours 20 minutes నేను మొత్తాన్ని అవర్స్లో కన్వర్ట్ చేసుకున్నాను. సో ఇక్కడ చూసుకుంటే నాకు ఇందులో నుంచి 120 అనేది కామన్ వస్తుంది, అదేవిధంగా ఇక్కడ నుంచి 200 అనేది కామన్ రావడం జరుగుతుంది. సో వాటిని కామన్ తీసుకున్న తర్వాత ఏమవుతుంది, 120 కామన్ వెళ్ళిపోతే సో 120 1/x ప్లస్ ఇక్కడ నాకు 4/y ఈజ్ ఈక్వల్ టు 8. అదేవిధంగా ఇక్కడ 200 అనేది కామన్ తీసుకుంటే దట్ ఈజ్ ఈక్వల్స్ టు ఇక్కడ ఏమవుతుంది 1/x ప్లస్ 2/y ఈజ్ ఈక్వల్ టు 25/3 వచ్చింది. ఓకేనా? సో ఇప్పుడు నేను 8 అనేది 120లో డైరెక్ట్గా 15 times అనేది క్యాన్సిల్ అవుతుంది. ఇక్కడ ఈ 25 అనేది ఇందులో డైరెక్ట్గా 8 times అనేది క్యాన్సిల్ అయింది. సో ఇప్పుడు ఏం చేసుకుంటాను, 1/x ప్లస్ 4/y ఈజ్ ఈక్వల్స్ టు 1/15 అనేది ఫస్ట్ ఈక్వేషన్ గాను, అండ్ ఇక్కడ 1/x ప్లస్ 2/y ఇక్కడ 8 తీసుకొస్తే దట్ ఈజ్ ఈక్వల్స్ టు 1/24 అవ్వడం జరుగుతుంది. ఓకేనా? దాన్ని సెకండ్ ఈక్వేషన్గా తీసుకుంటాను. ఇక్కడ నాకు రెండింటికి ఇన్ఫర్మేషన్ అనేది కరెక్ట్గా మెన్షన్ చేయలేదు కాబట్టి ఈ విధంగా తీసుకొని వెళ్తున్నాను. సో ఇప్పుడు నేను 1 - 2 చేస్తే అంటే ఈక్వేషన్ 1 నుంచి ఈక్వేషన్ 2ని సబ్ట్రాక్ట్ చేసుకుంటే ఈ 1/x ప్లస్ 4/y మైనస్ 1/x ప్లస్ 2/y. సో ఈ 1/x క్యాన్సిల్ అయిపోతే నాకేం మిగులుతుంది, 4/y మైనస్ 2/y. సో దట్ ఈజ్ ఈక్వల్స్ టు 2/y ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ 1/15 అండ్ ఇక్కడ వచ్చేసి ఇంకేం మిగిలింది నాకు 8 ఇక్కడికి వచ్చింది కాబట్టి 1/24. సో వీటి యొక్క ఎల్సిఎం వచ్చేసి 24 2 48 3 రాదు, 4 కూడా రాదు, 5 120. సో ఎల్సిఎం అనేది నాకు 120 వచ్చింది కాబట్టి సో 2/y ఈజ్ ఈక్వల్స్ టు 15 8 120 మైనస్ 24 5 120 బై 120. సో దట్ ఈజ్ ఈక్వల్స్ టు ఇందులో నుంచి ఇక్కడ తీసేస్తే నాకు
3/120 అనేది రావడం జరుగుతుంది. సో 3 ఇందులో 40 టైమ్స్ పోతుంది, దెన్ ఇక్కడ మల్టిప్లికేషన్ అయిపోతుంది కాబట్టి y ఈజ్ ఈక్వల్ టు 80 అనేది రావడం జరిగింది. ఈ y ఈక్వల్స్ టు 80 తీసుకెళ్ళి నేను ఈక్వేషన్ 1లో కానీ ఈక్వేషన్ 2లో కానీ సబ్స్టిట్యూట్ చేసుకుంటే నాకు ఆన్సర్ అనేది రావడం జరుగుతుంది. అదంతా లేకుండా డైరెక్ట్గా చేయాలి అనుకుంటే ఇక్కడ నాకు 80 అనేది వచ్చింది. సో ఇక్కడ నాకు చూసుకుంటే ఇట్ ఈజ్ ఏ మల్టిపుల్ ఆఫ్ 20 కింద కన్సిడర్ చేసుకుంటే ఇప్పుడు నేను 2:3 అన్నాడు. ఇక్కడ మనకు 80ని ఏ దానికి మనం రేషియో చేసినా కూడాను 3 అనేది రాదు. మరి 2కి చూసుకుంటే 40 and 20, ఓకేనా. 40కి అంటే ఒక్కొక్క పార్ట్ని మనం 40 తీసుకుంటే 42 is 80, ఇది వచ్చే ఛాన్స్ ఉంది. మరి నెక్స్ట్ చూసుకుంటే 4 టైమ్స్ ఉంది, అంటే 2 into 4 అంటే 20 into 4 దట్ ఈస్ ఈక్వల్స్ టు 80 వచ్చే ఛాన్స్ ఉంది. ఇక్కడ నాకు రేషియో చూసుకుంటే మరి 3:4 3:2 అన్నాడు. మరి ఎప్పుడైనా కానీ ఇక్కడ ట్రైన్లో వెళ్ళడం వల్ల లేట్ అయింది కాబట్టి రేషియో అనేది తక్కువగా ఉంటుంది. సో నేను ఏది కన్సిడర్ చేసుకుంటాను, ఆప్షన్ 3ని కన్సిడర్ చేసుకుంటాను. మరి చూద్దాం మన ఆప్షన్ అనేది కరెక్టా కాదా అనేది. ఇక్కడ 1/x, ఓకే, 1/x ప్లస్ ఇక్కడ నాకు 120 ప్లస్ x కదా, సో 120/x ప్లస్ 480/80, సో దట్ ఈస్ ఈక్వల్స్ టు 6 వస్తుంది, ఈజ్ ఈక్వల్ టు 8 అన్నాడు. సో ఈ 6 తీసుకెళ్ళిపోతే మైనస్ వెళ్ళిపోతుంది, సో దట్ ఈస్ ఈక్వల్స్ టు 2 అవుతుంది. 120/x ఈజ్ ఈక్వల్స్ టు 2, దెన్ x ఈజ్ ఈక్వల్స్ టు 60, అంటే 60:80 వచ్చింది. అంటే 0 గెట్స్ క్యాన్సల్, 3 is 4. చూడండి మనకు వచ్చిన ఫస్ట్ ఆప్షన్ నుంచి కూడా మనం ఆప్షన్స్ అనేది తీసుకోవచ్చు, ఓకేనా. సో ఇది మీకు క్లియర్గా ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను, గమనించండి, ఓకేనా. కొంచెం లెంతీ ప్రాబ్లం మనకు ఇది టైమ్ అండ్ డిస్టెన్స్లో ఇప్పటివరకు టాపిక్లో మనం మాట్లాడుకుందాం. ఇక నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదాము. సెకండ్ క్వశ్చన్, A ఈజ్ twice as fast as B and B ఈజ్ thrice as fast of C, ఓకేనా. సో నాకు ఇక్కడ ఏని బీని సితోని కంపేర్ చేసుకొని వెళ్ళిపోయాడు. దెన్ ఇక్కడ నాకు సి అనే వాల్యూని నేను ఎక్స్గా తీసుకుంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సిని నేను ఎక్స్గా తీసుకుంటే బి అనేవాడు ఏమవుతాడు, వీడికి డబుల్ కాబట్టి ట్రిపుల్ అన్నాడు కాబట్టి 3x అవుతాడు. మరి ఏ అనేవాడు ఏమవుతాడు, ఈ 3xకి డబల్ కాబట్టి 6x అవుతాడు, ఓకేనా. ఇది మనకు వాటి యొక్క స్పీడ్స్ రేషియో అని చెప్పేసి మెన్షన్ చేశాడు, ఫాస్ట్, ఓకే. సో నెక్స్ట్ వన్, the journey covered by C in 54 minutes, then what will be covered by B? ఒకవేళ 54 minutes అయితే సి ఇక్కడ బీకి అనేది ఎంత పడుతుందని చెప్పేసి మనల్ని అడిగాడు. ఇది మన స్పీడ్ రేషియో. మరి టైం రేషియో ఏమవుతుంది, వీటికి స్ట్రిక్ట్లీ వీటి యొక్క రెసిప్రోకల్స్, అంటే ఇక్కడ నాకు 1 ఇక్కడ x కామన్ ఉంది కాబట్టి తీసేసుకుంటే 1 3 6 వస్తుంది. సో 1/1 ఇక్కడ రాసి చూస్తుంటుంది 1/1 అండ్ ఇక్కడ 1/3 అండ్ ఇక్కడ 1/6. వీటి యొక్క ఎల్సిఎం అనేది 6 కాబట్టి, ఓకేనా. వీటి ఎల్సిఎం 6 కాబట్టి ఏమవుతుంది, 6:2:1 అవుతుంది, ఓకేనా. ఇది మనకు సికి 6 minutes, బికి 2 minutes, ఏకి 1 minute అట. మరి ఇక్కడ నాకు ఏమేమి అడిగాడు, సికి ఎంత 54, ఓకేనా. సికి ఇక్కడ మనకు ఎంత పడితే బికి ఎంత పడుతుందని చెప్పేసి నన్ను అడగడం జరుగుతుంది, ఓకేనా. సో సికి ఇక్కడ 6 అంటే పార్ట్స్ కింద చూసుకుంటే 6 ఉన్నప్పుడు 54 minutes పడితే 2 ఉన్నప్పుడు బికి ఎంత పడుతుంది. సో సింపుల్ 54/2 into 6. సో ఇది ఇందులో 9s, సో 9 into 2 దట్ ఈస్ ఈక్వల్స్ టు ఎంత పడుతుందంట, 18 minutes అనేది పడడం జరుగుతుందంట, ఆప్షన్ ఏ, ఓకే. సో సెకండ్ క్వశ్చన్కి వెళ్ళిపోదాము. 63rd one. 2 men starting from the same place walk at the rate of 5 kmph and 5.5 kmph respectively. What time will they take to be 8.5 kilometers apart if they walk in the same direction? So when two persons are given, okay na, two speeds are given, then completely our speed is equal to relative speed, okay na. మళ్ళీ ఇందులో నాకు రెండు కండిషన్లు ఉన్నాయి, సేమ్ డైరెక్షన్ అండ్ ఆపోజిట్ డైరెక్షన్, ఓకేనా. సేమ్ డైరెక్షన్ అయితే నాకు స్పీడ్ ఏమవుతుంది, రిలేటివ్ స్పీడ్ అవుతుంది కాబట్టి ఇన్ దిస్ కేస్ రిలేటివ్ స్పీడ్ ఈజ్ ఈక్వల్స్ టు హై స్పీడ్ మైనస్ లో స్పీడ్, ఓకేనా. ఇది ఫార్ములా గుర్తుపెట్టుకోండి, హై స్పీడ్ మైనస్ లో స్పీడ్. అదేవిధంగా ఇక్కడ నాకు ఆపోజిట్ డైరెక్షన్లో వెళ్తే ఎట్ దట్ టైమ్ స్పీడ్ ఈజ్ ఈక్వల్స్ టు రిలేటివ్ స్పీడ్ అండ్ దెన్ రిలేటివ్ స్పీడ్ ఈజ్ ఈక్వల్స్ టు హై స్పీడ్ ప్లస్ లో స్పీడ్. ఇది నాకు క్లియర్గా మెన్షన్ చేసుకున్నాను, ఇంతకుముందు ఒక వీడియో కూడా చేశాను, ఇది మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి, అది చూడగలరు, ఓకే. సో ఇక్కడ నాకు క్వశ్చన్లు ఏమంటున్నాడు,
5 kmph and 5.5 kmph. సో సింప్లీ ఇక్కడ నన్ను ఏం అడుగుతున్నాడు, వాట్ టైమ్ విల్ దే టేక్ టు కవర్ 8.5 కిలోమీటర్స్, t ఈజ్ ఈక్వల్స్ టు d/s అంటున్నాడు. సో దెన్ ఇక్కడ డిస్టెన్స్ 8.5 అండ్ వాటి యొక్క స్పీడ్స్ మధ్య డిఫరెన్స్ ఎంత ఉంది, 0.5 kmph. సో 0.0 గెట్స్ క్యాన్సల్. అదర్వైజ్ ఇక్కడ నీకు 85/10, ఇక్కడ కింద 5/10 కాబట్టి 10 పైకి వెళ్తుంది, 10 గెట్స్ క్యాన్సల్. దెన్ 5 ఈజ్ ఈక్వల్ టు ఇందులో ఎన్నిసార్లు పోతుంది, 17 hours. ఓకేనా, సో మై ఆప్షన్ ఈస్ 17 hours. డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదాము. 64th one. A walks around a circular field at the rate of 1 round per hour. ఒక గంటకి ఒక రౌండ్ నడుస్తున్నాడు. అండ్ వైల్ బి రౌండ్స్ అరౌండ్ ఇట్ అట్ ద రేట్ ఆఫ్ 6 rounds per hour. ఏ అనేవాడు 1 చేస్తే బి అనేవాడు 6 చేస్తున్నాడు ఒక గంటకి. దెన్ ద స్టార్ట్ ఇన్ ద సేమ్ డైరెక్షన్ ఫ్రమ్ ద సేమ్ పాయింట్ ఎట్ 7:30 AM. దే షల్ ఫస్ట్ క్రాస్ ఈచ్ అదర్ ఎట్. సో మనకి ఇక్కడ ఆప్షన్స్లో చూడండి, ఎప్పుడైనా కానీ 7:30కి స్టార్ట్ అయ్యాడు కాబట్టి వాళ్ళు 7:30 తర్వాత అయ్యే టైం అని మనకు వచ్చిన ఆన్సర్ని తీసుకెళ్ళి 7:30కి యాడ్ చేసుకుంటే ఆన్సర్ అనేది రావడం జరుగుతుంది. ఇది గమనించండి. సో ఇక్కడ నాకు స్పీడ్స్ అనేది రౌండ్స్లో ఇచ్చాడు కాబట్టి సో ఇక్కడ నాకు రిలేటివ్ స్పీడ్, దెన్ ఈ రెండు కూడా సేమ్ డైరెక్షన్, దెన్ సబ్ట్రాక్ట్ చేసుకుంటే డిఫరెన్స్ వచ్చేసి వాటి మధ్య 5 rounds అన్నాడు. దెన్ ఇక్కడ నాకు ఏమన్నాడు, టైం అంటున్నాడు. సో టైం ఇక్కడ నాకు స్టార్ట్ ద సేమ్ డైరెక్షన్ ఫ్రమ్ ద సేమ్ పాయింట్ ఎట్ 7:30 AM అంటున్నాడు. సో ఇక్కడ వాళ్ళు ఏమన్నారు, ఈ 5 rounds డిఫరెంట్ అనేది అంటే ఇక్కడ నాకు స్పీడ్ ఈ 1/5 స్పీడ్ అనేది ఒక్క రౌండ్, ఇక్కడ మనకు టైం వచ్చేసి 1 hourలో అంటున్నాడు. సో దట్ ఈస్ ఈక్వల్స్ టు 1 hourకి 60 minutes. సో 5 ఇందులోని 12 times క్యాన్సల్ అవుతుంది కాబట్టి ఆన్సర్ ఈజ్ ఈక్వల్స్ టు 12 minutes అనేది నాకు రావడం జరిగింది. సో ఇక్కడ నేను ఈ 12 minutes అనేది దేనికి యాడ్ చేసుకోవాలి, తీసుకెళ్ళి 7:30కి యాడ్ చేసుకోవాలి. సో 7:30 + 12 దట్ ఈస్ ఈక్వల్స్ టు 7 hours 42 minutes. ఓకే, సో దిస్ ఈస్ క్లియర్. సో డిఫరెన్స్ బిట్వీన్ ది రౌండ్స్ ఇంటూ టోటల్ టైమ్ ఈజ్ ఈక్వల్ టు 12. The next one వెళ్ళిపోదాము. 65th one. A walks at 4 kmph and 4 hours after is a start. B cycles starts him at 10 kmph. నేను ఫర్ ఎగ్జాంపుల్ నేను నా ఫ్రెండ్ ఉన్నాను. నేను ఏని అండ్ మా ఫ్రెండ్ వచ్చేసి బి. ఓకేనా, నేను ఏ వచ్చేసి 4 kmph స్పీడ్తో నడుచుకుంటూ వెళ్తున్నా. ఎంత దూరం వెళ్ళాను 4 hours అంటే 16 kilometers వెళ్తాను కదా. ఎందుకు అంటే 4 hours కాబట్టి 4 × 4 16 kilometers వెళ్తాను. అయితే తర్వాత ఏమైంది అంటే నేను 4 hours నడిచిన తర్వాత ఇక్కడ నుంచి కాదు, సో ఈ 16 kilometers జర్నీని బి అనేవాడు ఏం చేశాడు, 10 kmph స్పీడ్తోని నాతో పాటు స్టార్ట్ అయ్యాడు. అంటే నేను స్టార్ట్ అయిన 4 గంటల తర్వాత వీడు స్టార్ట్ అయితే వీడు నేను ఎప్పుడు కలుసుకుంటాము అంటే ఇద్దరం పర్టికులర్ ఒక ప్లేస్ దగ్గర కలుస్తాం కదా. అయితే అప్పటి వరకు డిస్టెన్స్ అనేది ఎంత అవుతుంది అని చెప్పేసి నా క్వశ్చన్. ఇక్కడ సింపుల్గా చూడండి, నాకు దీన్ని ఈ విధంగా ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఇక్కడ కింద నేను వీటిని ఏం రాసుకుంటాను, డిస్టెన్స్ బై స్పీడ్. ఓకేనా, సో ఇక్కడ నాకు డిస్టెన్స్ అనేది నాకు తెలియదు కాబట్టి టైం అనేది రెండింటి మధ్య డిఫరెన్స్ అనేది 4 అని ఇచ్చాడు కాబట్టి సో డిస్టెన్స్ నేను ఎక్స్ అనుకుంటే x/4 ఎందుకంటే 4 kmph మైనస్ ఇక్కడ నాకు డిస్టెన్స్ బై 10 ఈజ్ ఈక్వల్ టు ఎన్ని అవర్స్ అన్నాడు, టోటల్గా వచ్చేసి ఇక్కడ నాకు వాటి మధ్య డిఫరెన్స్ 4 hours ఉంది. సో ఈ రెండింటిని సాల్వ్ చేసుకుందాం. ఇప్పుడు నాకు ఎల్సిఎం అనేది ఎంత అవుతుంది, 20 అవుతుంది కాబట్టి సో ఇందులో 5x మైనస్ 2x ఈజ్ ఈక్వల్స్ టు 4. ఈ 4 ఇక్కడ 28 తీసుకెళ్ళిపోతే 80 అవుతుంది. దెన్ 5x మైనస్ 2x 3x ఈజ్ ఈక్వల్ టు 80. దెన్ x ఈజ్ ఈక్వల్స్ టు 80/3. సో దీన్ని సాల్వ్ చేసుకుంటే నియర్లీ 26.7. సో ఇక్కడ మనకు ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్ వన్. ఓకే, సో నెక్స్ట్ వన్కి వెళ్ళిపోదాము. 66th one. చూడండి, ఇది మనకు వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. ఇటువంటి మనకు రిలేటివ్ స్పీడ్ దానికి సంబంధించి మోస్ట్ ఇంపార్టెంట్ వన్. ఇది మీరు చాలా కాన్సన్ట్రేషన్ పెట్టి నేర్చుకోండి. ఎ థీఫ్ ఈజ్ నోటీస్డ్ బై ఎ పోలీస్ మ్యాన్ ఫ్రమ్ ఎ డిస్టెన్స్ ఆఫ్ 200 meters. ఇప్పుడు నేనే దొంగని, నన్ను పోలీస్ చూశాడు. ఎక్కడ నేను దొంగని ఎంత 200 meters నుంచి చూశాడు. అయితే థీఫ్ స్టార్ట్స్ రన్నింగ్ అండ్ పోలీస్ మ్యాన్ చేసెస్ హిమ్. నేను పరిగెడుతున్నాను, నా ఎంత పోలీస్ మ్యాన్ కూడా చేజ్ చేస్తున్నాడు. చేజ్ అంటే ఆల్వేస్ ఈ డైరెక్షన్లోనే ఉండాలి, అంటే సేమ్ డైరెక్షన్. ఇన్ దిస్ కేస్ ఇయర్ 2 persons అంటే 2 speeds రెస్పెక్టివ్లీ 2 speeds ఆర్ గివెన్. సో ఇక్కడ చూడండి, ద థీఫ్ అండ్ ద పోలీస్ మ్యాన్ రన్ ఎట్ ద రేట్ ఆఫ్ 10 kmph అండ్ 11 kmph. బోత్ ఆర్ ఇన్ ఏ సేమ్ డైరెక్షన్
and two speeds are given. At the time my speed is equals to relative speed. Okay, రిలేటివ్ స్పీడ్ అనేది నాకు రెండింటి యొక్క స్పీడ్. దెన్ ఇన్ ఏ సేమ్ డైరెక్షన్ కాబట్టి హై స్పీడ్ మైనస్ లో స్పీడ్ ఈజ్ మై ఫార్ములా. బట్ కొన్ని కేసెస్లో అబ్జర్వ్ చేయండి, మనకు క్వశ్చన్ అనేది ఏం చేస్తాడు అంటే, ఇప్పుడు నేను ముందు 10 కిలోమీటర్ల వేగంతో పరిగెత్తి వెనక పోలీసు 5 kmpsతో పరిగెడితే ఇక్కడ పోలీస్ అనేది నన్ను ఈ జన్మలో కూడా పట్టుకోలేడు. ఎందుకంటే నేను వెళ్ళిపోతూనే ఉంటాను, ఇతని స్పీడ్ అనేది నాకంటే తక్కువ ఉంది కాబట్టి నన్ను అసలు పట్టుకోలేడు. ఇటువంటి కేసెస్లోని ఎప్పుడు కూడాను స్పీడ్ అనేది దొంగ కంటే ఎక్కువగా ఉండాలి పోలీస్ మ్యాన్ అనేది. ఓకే, సో ఇది మీరు అబ్జర్వ్ చేయండి. అయితే వాట్ ఈస్ ద డిస్టెన్స్ బిట్వీన్ దెమ్ ఆఫ్టర్ 6 meters, 6 minutes అని చెప్పేసి మనల్ని అడుగుతున్నాడు. సో ఇక్కడ నాకు డైరెక్ట్గా నాకు రిలేటివ్ స్పీడ్ ఉంది కాబట్టి సో 11 - 10 దట్ ఈస్ ఈక్వల్స్ టు 1 అనేసి నాకు రావడం జరుగుతుంది. ఓకే, సో ఇప్పుడు నాకు డిస్టెన్స్ ఇన్ 6 minutes అంటున్నాడు. సో 6 minutes కాబట్టి ఈ 6 minutesని నేను అవర్స్లో కన్వర్ట్ చేసుకోవాలి అంటే 60/60 ఇంటూ 1 కాబట్టి సో దట్ ఈజ్ ఈక్వల్స్ టు 1/10 కిలోమీటర్ అనేది నాకు రావడం జరిగింది. 1/10 కిలోమీటర్ ఈజ్ ఈక్వల్ టు 100 meters. ఓకే, 100 meters. 6 minutes తర్వాత వాళ్ళిద్దరి మధ్య డిఫరెన్స్ ఎంత ఉంటుంది అంట 200 meters కాబట్టి 200 - 100 దట్ ఈస్ ఈక్వల్స్ టు 100. సో దట్ ఈస్ ఈక్వల్ టు ఏ అనేది 100 meters ఈజ్ మై ఆన్సర్. ఓకే, సో 6th వన్కి వెళ్ళిపోదాము. నెక్స్ట్, a thief steals a car at 2:30 p.m. and drives at 60 kmph. The theft is discovered at 3 p.m. and the owner sets off in another car 75 kmph. నేను ఒక వెహికల్ని దొంగతనం చేసి 2:30కి స్టార్ట్ అయ్యి 60 కిలోమీటర్ల వేగంతో వెళ్తున్నాను. ఆ కార్ యొక్క ఓనర్ ఏం చేశాడు అంటే దాన్ని 3 గంటలకు కనుక్కొని నేను వెళ్తున్న డైరెక్షన్లోనే చేసి ఓకేనా 3 గంటలకి స్టార్ట్ చేసి 75 kmpsతో వస్తున్నాడు నన్ను పట్టుకోవడానికి. అయితే వెన్ విల్ హీ ఓవర్టేక్ ద థీఫ్ అని చెప్పేసి అడుగుతున్నాడు. సో నన్ను ఎప్పుడు పట్టుకుంటానేది క్వశ్చన్. సో ఇన్ దిస్ కేస్ నేను డైరెక్ట్గా ఆన్సర్ చెప్పాలి అంటే సో వీటి యొక్క ఎల్సిఎం 60 and 75 ఈ రెండింటిని ఈక్వల్ చేసుకుంటే అంటే 60 అంటే ఫస్ట్ అవర్లో 60, సెకండ్ అవర్లో 60, థర్డ్ అవర్లో 60 అంటే మొత్తం వచ్చేసి 180 hours కిందకి ఇది అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను, ఇది నేను డైరెక్ట్గా క్వశ్చన్ చూడగల చేయాలి అంటే ఈ విధంగా చేస్తాను. 60 మరి 75 వెళ్తున్నప్పుడు 75 ఒకవేళ 3 గంటలకి చూసుకుంటే ఏమవుతుంది, ఇతను 75 150 + 25 225 ఇతని కంటే ముందు వెళ్ళిపోతున్నాడు. సో ఈ రెండింటిని ఈక్వల్ చేసుకోవాలి అంటే 75 150. సో ఇంకొక హాఫ్ అన్ అవర్ జర్నీ ఇక్కడ కాబట్టి సో 30 kilometers తీసుకుంటే ఇతని జర్నీ ఎంత ఉంటుంది, దొంగది 2.5 hours జర్నీ ఉంటుంది. ఓకేనా, సో అదేవిధంగా ఇతని ఎన్ని గంటల జర్నీ ఉంటుంది, 2 hours జర్నీ ఉంటుంది. అంటే 3కి స్టార్ట్ అయ్యాడు కాబట్టి నన్ను 2 hours జర్నీ చేసి 5 o'clockకి చేసి పట్టుకుంటాడు. ఇది నేను లాజికల్గా ఆలోచించుకుంటే ఈ విధంగా క్వశ్చన్ చూడగాలి ఎటువంటిది లేకుండా ఇదంతా రాయకుండా చేసుకునేది. బట్ ఇక్కడ మీకు ఎక్స్ప్లెయిన్ చేయాలి కాబట్టి సో చూద్దాం ఏం చేస్తాము అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు డిస్టెన్స్ అనేది తెలియదు కాబట్టి డిస్టెన్స్ని ఎక్స్ అనుకుంటున్నాను. ఓకే, సో ఇది నాకు థీఫ్ యొక్క డిస్టెన్స్ అనుకుంటే మరి ఓనర్ యొక్క డిస్టెన్స్ ఎంత అవుతుంది, అతను ఇక్కడ ఎంత లేట్ అయ్యాడు, హాఫ్ అన్ అవర్ లేట్ అయ్యాడు కాబట్టి x - 1/2 అనేది ఇతని డిస్టెన్స్ అవుతుంది. దెన్ ఇప్పుడు d = ts కాబట్టి నా ఫార్ములా dts ఫార్ములాని వాడుకొని సో ts అంటే 60 kilometers × x ఇతనిది ఎంత అన్నాడు 75 అన్నాడు కదా. సో 75 × x - 1/2. సో ఇక్కడ చూడండి ఇందులో 4 times ఇందులో 5 times. సో 4x = 5x - 5/2. సో ఇటు తీసుకెళ్ళిపోతే x = 2.5 hours అని మనకు రావడం జరిగింది. x అనేది ఇతని వాల్యూ, ఎవరిది డిస్టెన్స్ అనేది ఇతని టైం అనేది. ఓకేనా, సో ఈ 2.5 కాబట్టి సో ఇతనే 2.5 పడితే ఇతనికి ఎంత పడుతుంది 2.5 - ½ దట్ ఈస్ ఈక్వల్స్ టు 2 hours. సో రెస్ట్ ఆఫ్ దట్ ఇద్దరు ఎప్పుడు కలుసుకుంటారు 5 o'clock అనేది కలుసుకోవడం జరుగుతుంది. ఓకే, సో నెక్స్ట్ వన్కి వెళ్ళిపోదాము. 68th one. 2 guns were fired from the same place at an interval of 10 minutes and 30 seconds, but a person in the train approaching the place hears the second shot 10 minutes after the first one. Okay, అయితే the speed of the train in kilometers per hour supporting that the speed of the
ఇక్కడ నాకు ఏమి ఇచ్చాడు అంటే క్వశ్చన్ని చూసుకుంటే స్పీడ్ ఆఫ్ ద సౌండ్ అండి. ఓకేనా, స్పీడ్ ఆఫ్ ద సౌండ్ ట్రావెల్స్ 330 meters per second అయితే ఎంత అని చెప్పేసి నన్ను అడుగుతున్నాడు. సో ఇక్కడ రెండు ఒకేసారి నుంచి ఫెయిల్ అయ్యాయంట. అయితే ట్రైన్లో వెళ్తున్న అతనికి 10 minutes లేట్గా వినబడితే ఏమవుతుందని చెప్పేసి అడుగుతున్నాడు. సో ఇక్కడ చూడండి, పేలిన 10 నిమిషాల తర్వాత సెకండ్ వినబడింది కాబట్టి సో ఇక్కడ నేను ఏం తీసుకుంటాను, డిస్టెన్స్ ట్రావెల్డ్ బై ద ట్రైన్ in 10 minutes is equal to, ఓకేనా, distance traveled by the train in 10 minutes is equal to, okay, distance traveled by the, ఓకేనా, సారీ, distance traveled by the sound in 30 seconds, ఓకేనా, distance traveled by the sound in 30 seconds. సో ఈ రెండింటిని చూసుకుంటే సో డిస్టెన్స్ అనేది నాకు తెలియదు కాబట్టి x ఇంటూ 10 ఇంటూ 60, ఎందుకు అంటే 10 minutesలో కాబట్టి ఓకే, 10 into 60 ఈజ్ ఈక్వల్ టు ఇదెంత అన్నాడు 330 into 30 seconds. ఓకే, సో ఇక్కడ చూసుకుంటే ఈ 60, సో ఇక్కడ 330 అనేది ఇందులో 2 times పోతుంది, 10 ఇందులో 33 times పోతుంది, సో 2 అనేది ఇందులో 16.5 times పోతుంది. దెన్ x ఈజ్ ఈక్వల్స్ టు 16.5 అనేది నాకు రావడం జరిగింది. మరి ఇక్కడ ఈ 16.5 అనేది వచ్చింది, మరి ఆప్షన్స్లో ఎక్కడ కూడా అది లేదు. ఏం చేయాలి అంటే ఈ 16.5 అనేది నాకు మీటర్ పర్ సెకండ్స్లో వచ్చింది కాబట్టి దీన్ని అవర్స్లో కన్వర్ట్ చేసుకోవాలి. సో మీకు నేను ఇప్పటివరకు 67 ప్రాబ్లమ్స్ చెప్పాను కాబట్టి దీన్ని మీరే కనుక్కోండి. ఎందుకు అంటే అవర్స్లో కన్వర్ట్ చేయాలి అంటే మనము 5/18 వేస్తామా, 18/5 వేస్తామా చేసి వచ్చిన ఆన్సర్ని మీరు నాకు కామెంట్ ద్వారా నాకు ఆన్సర్ అనేది తెలియజేయగలరు. ఓకేనా, సో నెక్స్ట్ వన్కి వెళ్ళిపోదాము. 69th వన్. Two cyclists starts from the same place in opposite directions. One goes towards north at 16 kmph and the other goes towards south at 20 kmph. ఇద్దరు స్టార్ట్ అయ్యారు, ఒకటి ఇటు వెళ్తున్నాడు, ఇటు నుంచి వస్తున్నాడు, ఒకటి ఇటు నుంచి వస్తున్నాడు. వీటిది 18 అండ్ వీడిది 20. అయితే వాట్ టైమ్ విల్ దే టేక్ టు కవర్ 47.5 kilometers. సో నా దగ్గర డిస్టెన్స్ ఉంది, బోత్ ఆర్ ఇన్ ఆపోజిట్ డైరెక్షన్. సో ఎట్ దట్ టైమ్ మై స్పీడ్ ఈజ్ ఈక్వల్స్ టు రిలేటివ్ స్పీడ్ ఇన్ ఆపోజిట్ డైరెక్షన్ కాబట్టి సమ్ ఆఫ్ ది 2 speeds. సో 47.5 బై సమ్ ఆఫ్ దీస్ 2 speeds ఈజ్ 38 కాబట్టి సో దీన్ని నేను క్యాన్సిల్ చేసుకుంటే ఎంత వస్తుందో చూసుకొని మనం అనేది ఆప్షన్ అనేది రాసుకోవాలి. సో ఇక్కడ నేను ఆప్షన్స్ వైజ్ చూసుకుంటే నియర్లీ ఇక్కడ పాయింట్ కిందికి వస్తుంది కాబట్టి 475/380. సో నియర్లీ 1 time పోతుంది కాబట్టి 1 hour 1/4 అనేది చూస్ చేసుకుంటాను. ఎందుకంటే దీన్ని డివిజన్ చేసుకుంటే 1 వస్తుంది. సో రెస్ట్ ఈజ్ మై రిమైండర్. సో ఆప్షన్ 1 ఈజ్ నేను చూస్ చేసుకుంటున్నాను. ఓకే, సో 71 మాట్లాడుకుందాము. సో 71 చూసుకుంటే ద డిస్టెన్స్ బిట్వీన్ 2 cities A and B is 330 kilometers. A train starts from A at 8 AM and travels towards B at 60 kilometers per hour. Another train starts from B at 9 AM and travels towards A at 75 kilometers per hour. At what time they will meet? సో ఈ క్వశ్చన్ మనకు చాలా ఇంపార్టెంట్ ఇది కూడాను. సో దీన్ని చూడండి, బోత్ ఆర్ ఇన్ ఆపోజిట్. ఓకేనా, బోత్ ఆర్ ఇన్ ఆపోజిట్. సో దీన్ని మంచిగా నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి ఇది కూడాను. సో వీటి మధ్య డిస్టెన్స్ ఏదైతే ఉందో ఈ డిస్టెన్స్ వచ్చేసి 330 kilometers. ఏ అనే ట్రైన్ వచ్చేసి 60 kilometers per hour వెళ్తున్నాడు, బి అనేవాడు 75 kilometers per hour వెళ్తున్నాడు. అయితే వీడు వచ్చేసి 8 గంటలకు స్టార్ట్ అయ్యాడంట, వీడు వచ్చేసి 9 గంటలకు స్టార్ట్ అయ్యాడట. అయితే వీళ్ళిద్దరు ఎప్పుడు కలుసుకుంటారు, ఎప్పుడో ఒక దగ్గర ఇక్కడైనా కలవచ్చు. అది ఎక్కడ, ఎన్ని కిలోమీటర్లకి లేదా ఎంత టైంకి కలుస్తారు అనేది మన క్వశ్చన్. సో ఇక్కడ నాకు టైం అనేది ఆప్షన్స్లో ఉంది కాబట్టి సో చూసుకుందాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ రెండింటి యొక్క టైం అనేది ఈక్వల్ లేదు కాబట్టి టైంని ఈక్వల్ చేసుకుందాం. అంటే 8 నుంచి ఇద్దరిని 9 o'clock ఎప్పుడు స్టార్ట్ అవుతాడో చూసుకుందాం. సో ఇది ఏ అనేది ఈ 1 hour జర్నీలో అంటే 9 o'clock వరకు, ఇక్కడ 9 o'clock వరకు ఎన్ని కిలోమీటర్స్ కవర్ చేస్తుంది, 60 kilometers కవర్ చేస్తుంది. 1 hourకి 60 kilometers per hour వెళ్తుంది. సో ఇది నాకు ఇచ్చిన డిస్టెన్స్. అయితే ఇప్పుడు నాకు డిస్టెన్స్ ఏమైంది, ఇక్కడ నుంచి స్టార్ట్ అయినాయి, ఎందుకంటే టైం అనేది ఈక్వల్ చేసుకున్నా కాబట్టి. సో ఇక్కడ నుంచి ఇక్కడికి నేను కనుక్కుంటాను. సో ఇప్పుడు నా డిస్టెన్స్ అనేది 370 ఉంది. సో 270 ఉంది. 270 బై సో ఆపోజిట్ డైరెక్షన్ 2 speeds, then my speed is relative speed, then relative speeds in opposite direction is high speed plus low speed,
దెన్ ఇది వచ్చేసి 60, ఇది వచ్చేసి 75, సో దట్ ఈస్ ఈక్వల్స్ టు 135. సో ఇది ఇందులో 2 టైమ్స్ పోతుంది. సో ఎప్పుడు కలుసుకుంటారు అంట 9కి ఇద్దరు స్టార్ట్ అయిన తర్వాత 2 అవర్స్కి కలుసుకోవడం జరుగుతుంది. అంటే ఆప్షన్ సి ఈజ్ మై ఆన్సర్. ఓకేనా. సో ఇప్పటి వరకు మనము 70 ప్రాబ్లమ్స్ అనేది టీచ్ చేసుకున్నాము. మీకు కనుక మా టీచింగ్ అనేది నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్తో షేర్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయగలరు. అదేవిధంగా మీకు కనుక నచ్చకపోతే డిస్లైక్ కొట్టి సబ్స్క్రైబ్ అవ్వండి. ఓకేనా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. కీప్ ఫాలోయింగ్ us.